హలో అండి, చూడండి ఈ మోడల్ ఎలా కటింగ్ చేసి స్టిచ్ చేయాలని చూపిస్తాను. ఫస్ట్ మీరు ఎంత అయితే తీసుకోవాలనుకున్నారో మీరు నెక్ డౌన్ డీప్ అనేది అంతే తీసుకోండి. నేనైతే నెక్ డీప్ అనేది 7 తీసుకున్నానండి. బ్రాడ్ అనేది 3.5 తీసుకున్నాను. తీసుకున్న తర్వాత చూసారా నేను ఏ విధంగా అయితే కర్వ్ స్కేల్తో షేప్ కొట్టానో అదే విధంగా మీరు షేప్ తీసుకోండి. ఓకేనా? తీసుకున్న తర్వాత ఏ విధంగా అయితే తీసుకున్నామో అదే విధంగా కటింగ్ అనేది చేసేయండి. ఓకేనండి. స్కాలప్ కదా, ఇది స్కాలప్ అనేది సపరేట్ వేరే క్లాత్ వస్తుందండి. మీన్స్ మీది ఇప్పుడు బ్లౌజ్ అండ్ శారీ అనేది వేరు అంటే కలర్ డిఫరెన్స్ అనేది ఉండాలి. చూసారు ఇప్పుడు దీనికి కలర్ డిఫరెన్స్ మెరూన్ అండ్ లైట్ గ్రీన్ ఇలా వచ్చినప్పుడు అయితే అది పెట్టుకుంటే మనకు బాగా కనిపిస్తుందండి. మొక్క మొత్తం జాయిన్ చేసేసాక దాన్ని రివర్స్ తిప్పియండి. ఆ రౌండ్ దగ్గర మాత్రం కటింగ్లు అనేవి కంపల్సరీ ఇవ్వాలండి. ఇచ్చిన తర్వాత మొత్తం ఎడ్జ్ కుట్ అనేది వేసేసి మిగిలినంతా జాయిన్ చేసేయండి. జాయిన్ చేసిన తర్వాత ఇప్పుడు బక్రాన్ని తీసుకోండి. బక్రం తీసుకొని నేను ఏ విధంగా అయితే చూపిస్తున్నానో అదే విధంగా మీరు పెట్టండి. ఓకేనండి. చూడండి క్లియర్గా. ఇది యాక్చువల్గా షార్ట్లో పెట్టిద్దాం అనుకున్నాను, కానీ లెంత్ ఎక్కువగా ఉందని నేను వీడియోలో పెడుతున్నాను. నేను చూపించే విధంగానే ఫస్ట్ పెన్తో మార్కింగ్ చేశాను, అది వీడియోలో కనిపించదని మళ్ళీ చాక్ పీస్ తీసుకున్నానండి, బీస్ ముక్క అనేది తీసుకున్నాను. చూడండి నేను ఏ విధంగా అయితే చూపిస్తున్నానో అదే విధంగా మీరు కూడా మార్కింగ్ అనేది చేసుకోండి. అంటే ఆ షోల్డర్ వెడల్పు ఎంత వచ్చిందో ఆ వెడల్పు అంతా కంపల్సరీ బక్రం అనేది ఉండాలండి. ఓకేనా? ఇప్పుడు మనకి ఏంటంటే అక్కడ ప్రిన్సెస్ కట్ కదండి, ప్రిన్సెస్ కట్లోకి కంపల్సరీ అది వెళ్తుందండి ఇప్పుడు మనం పైన వేసే జాయింట్ అనేది. అందుకే నాకు కింద వరకు నేను చూపించే విధంగా మీరు తీసుకోండి. ఒకవేళ ఇన్ కేస్ అదే క్రాస్ కటింగ్ అయితే మీరు సంక దగ్గర డాట్ వస్తుంది కదండి, ఆ డాట్లోకి వెళ్ళేటట్టు మీరు తీసుకోండి. ఒక 1 ఇంచ్ వరకు ఎక్స్ట్రా ఖర్చు అనేది తీసుకోండి, ఎందుకంటే మనం అక్కడ స్కాలప్ ఇవ్వడం కోసమని. తీసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఉన్న క్లాత్లన్నీ తీసేయండి, ఎక్స్ట్రా ఉన్న వేస్టేజ్ అంతా తీసేయండి. తీసేసి ఒక 1/2 ఇంచ్ వరకు షోల్డర్ కోసం అన్నది అది మార్కింగ్ చేసుకొని ఇప్పుడు స్కాలప్ అనేది మీ దగ్గర ఏదైనా రౌండ్గా ఒక కాటుక కానీ సంథింగ్ ఏదైనా మీ దగ్గర ఏది అవైలబుల్లో ఉంటే, ఇప్పుడు స్కాలప్ అనేది కామన్ అయిపోయింది కదండి, కంపల్సరీ ఏదో ఒకటి మనం మన దగ్గర ఉంచుకుంటామండి. దాన్ని బట్టి ఇప్పుడు నేను ఏ విధంగా అయితే చూపిస్తున్నానో అదే విధంగా మార్కింగ్ వేసి కటింగ్ అనేది చేసేయండి. ముందు ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంటే సంక వైపు ఉన్న ఎక్స్ట్రాని తీసేయండి. తీసేసి ఇప్పుడు స్కాలప్ని కట్ చేసుకుంటాను. నేను ఏ విధంగా కట్ చేస్తున్నానో అదే విధంగా మీరు కూడా కట్ చేసుకోండి. అర్థమవుతుంది కదా నేను మీకు చెప్పింది. ఇన్ కేస్ ఏమైనా అర్థం కాకపోతే ప్లీజ్ కామెంట్స్లో అడగండి, సిస్టర్ నాకు ఇది అర్థం కాలేదు అని నేను క్లారిటీ ఇస్తాను. ఇన్ కేస్ నచ్చినా కూడా బాగుందని కామెంట్ ఇవ్వండి. ఒక సిస్టర్ మొన్న పటియాలా ప్యాంట్ పెడితే చాలా బాగా చెప్పారు అక్క అని పెట్టారు, నాకు చాలా హ్యాపీ అనిపించింది. చూసారా ఇప్పుడు నేను పెట్టింది పెడితే అట్లా వచ్చిందో, ఇప్పుడు కట్ చేసింది పెడితే అలా రావాలండి. కంపల్సరీ సేమ్ మన షోల్డర్ వెడల్పు ఎంత ఉందో అంతే బక్రాన్ని తీసుకోవాలండి. నేను చీరలో ముక్క తీసుకుంటున్నాను, లైనింగ్ కూడా తీసుకున్నానండి. ఫస్ట్ లైనింగ్ అండ్ బక్రం జాయిన్ చేసేస్తున్నానండి. మనకి బక్రంలో షైనింగ్ వచ్చేది లైనింగ్కి వేసేసి మిగిలిన పై లోపలికి పెట్టేసి స్టిచ్ అనేది వేసేయండి. వేసేసిన తర్వాత చూడండి నేను ఏ విధంగా అయితే చూపిస్తున్నానో ఇప్పుడు మెయిన్ క్లాత్కి ఈ బక్రాన్ని తిప్పుతున్నానండి. ఓకేనా? సేమ్ అది ఎలా ఉందో అట్లానే తిప్పేయండి. నేను ఎలా అయితే కట్ వర్క్ అనేది చూపించానో అలాగే తిప్పేయండి. నేను వీడియో పడుతుంది అనుకున్నాను, కెమెరా అనేది కొంచెం సైడ్కి వెళ్ళిపోయింది, నేను చూసుకోలేదు. అది కొంచెం ముందుకు లాగుంటే బాగుండు, అందుకే నేను అక్కడ ఎడిట్ చేసానండి. డబుల్ స్టిచ్ వేసేసి ఆ కోనీలు వెంట మాత్రం కంపల్సరీ లోపలికి కట్ చేయాలండి. ఓకేనా? ట్రిమ్మర్తో లేకపోతే కట్టర్తో కట్ చేసేసుకోండి. కట్ చేసేసిన తర్వాత ఎక్స్ట్రా ఇప్పుడు తిప్పేయండి. ఓకేనండి? చూసుకోండి. నేను ఇప్పుడు అలాగే ఇక్కడ చిన్న కట్టర్ అనేది కొంచెం ముందుకు కట్ చేసేసాను, అందుకే ఇక్కడ చిన్నది ఓపెన్ అయిపోయింది. దాన్ని మళ్ళీ అడ్జస్ట్ చేసి స్టిచ్ అనేది వేసాను. చూసుకొని కట్ చేయండి. ఓకేనండి? కట్ చేసేసి ఎడ్జ్ కుట్ అనేది వేసేయండి. అయితే ఎడ్జ్ కుట్ వేసేటప్పుడు అది ఆప్షనల్ అండి. ఎడ్జ్ కుట్ కొంతమంది వేసుకోరు, వేసుకోపోయినా ఏం కాదు, కాకపోతే ఇది కొంచెం కుడతల్లాగా వచ్చేటట్టు ఉందని ఉద్దేశంతో నేను ఎడ్జ్ కుట్ అనేది వేసేస్తున్నాను. ఓకేనండి? వేసేటప్పుడు మనకి నీట్గా రావడం కోసం ఒక సూదిగా ఉంది, ఒక టెస్టర్ కానీ ఏదైనా అలా లోపలికి తోస్తూ ఉంటే నీట్గా స్కాలప్ అనేది బయటకు వస్తుందండి. ఓకేనా? ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్న క్లాత్ మొత్తానికి మనకు మొత్తంగా స్టిచ్ వేసేసి వేస్ట్గా ఉన్న క్లాత్ మొత్తాన్ని కట్ చేసేయాలండి. చూస్తున్నారు కదా నేను ఎలా అయితే వేస్తున్నానో అలానే చేయండి. ఇప్పుడు కొత్త ట్రెండీ మోడల్ అండి. ఇప్పుడు ఇది ఎక్స్ట్రా ఉన్న క్లాత్ మొత్తాన్ని కట్ చేసేయండి. మీకు కనుక నేను చెప్పే విధానంగా నచ్చినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి వీడియోలు పెడుతూ ఉంటాను. ఈ 2-3 రోజుల్లో ఒక లెహంగా పెడతానండి, మంచి లెహంగా. చూడండి మీ ఇంట్లో వాళ్ళకి ట్రై చేయండి. ఓకేనా?
కస్టమర్కి చూపిస్తే ఫిదా అవ్వాల్సిందే, అంటే కంపల్సరీ ఆ మోడల్ కుట్టించుకోవాలనుకుంటారు. అంతే అండి, స్కాలప్ అనేది అయిపోయింది. చూసారు ఎంత నీట్గా వచ్చిందో. షోల్డర్కి అది జాయింట్ చేసేయండి. అయితే కట్ వర్క్ వైపు జాయింట్ చేయకండి, మనకి సంక వైపు అండ్ షోల్డర్ మాత్రమే జాయింట్ చేయాలి. ఓకేనండి, చూస్తున్నారు కదా నేను ఎలా అయితే జాయిన్ చేస్తున్నానో అలానే జాయిన్ చేసుకోండి. జాయిన్ చేసేసిన తర్వాత ఇప్పుడు ఇటువైపు వేయట్లేదండి, మీరు గమనించండి. అయితే ఈ స్కాలప్ అనేది మనకి కొంచెం బయట వైపు రావాలండి. లోపల మనం ఆల్రెడీ నెక్క తిప్పాం కదా, నెక్క కనిపించకూడదు. ఓకేనండి, కనిపించకుండా ఈ స్కాలప్నే కవర్ చేస్తూ స్టిచ్ అనేది వేయాలి. ఇది కొంచెం పెద్ద జాకెట్టేనండి, ఈ మెజర్మెంట్లో కుట్టేసుకున్నా సరిపోతుందండి కొంచెం పెద్ద జాకెట్ అయిన వాళ్ళు. ఓకేనండి, ఇటువైపుది కూడా అలానే జాయిన్ చేసేయండి. ఇది ప్రిన్సెస్ కట్ అండి, అందుకని కటింగ్ అనేది అలా వచ్చింది. దీనికి కూడా అలానే జాయిన్ చేసేసి స్కాలప్ వైపు మాత్రం జాయిన్ చేయకండి. ఓకేనా, ఇప్పుడు కింద కూడా జాయిన్ చేసేసి ఎక్స్ట్రా ఏదైనా క్లాత్ అనేది ఉంటే అది మాత్రం కట్ చేసేసుకోండి. అంతేనండి, రెడీ అయిపోయింది. నేను ఇంతటితో ఆపేద్దాం అనుకున్నాను, కాకపోతే అది మనకి కింద ప్రిన్సెస్ కట్ దగ్గర అది ఎలా జాయింట్ చేయాలని ఒక డౌట్ పడతారేమో అనే ఉద్దేశంతో ప్రిన్సెస్ కట్ కూడా ఎలా జాయింట్ చేయాలనేది చూపిస్తున్నాను. ఓన్లీ వన్ సైడే చూపించాను. ఫస్ట్ లైనింగ్ అనేది తీసుకోండి, తర్వాత మెయిన్ క్లాత్ తీసుకొని మధ్యలో ఇప్పుడు మనం స్టిచ్ చేసింది ఉండాలండి. ఓకేనా, మెయిన్ క్లాత్ మీద పెట్టుకోండి, లైనింగ్ అనేది దాని కింద పెట్టేసి స్టిచ్ వేయడం స్టార్ట్ చేయండి. అడ్జస్ట్ చేస్తూ అలా చూసుకుంటూ వేయండి. ఓకేనా, అది మడత పడకుండా చూసుకుంటూ వేసేయండి. అక్కడ మడత పడే అవకాశం ఎక్కువగా ఉంటుందండి, చూసుకుంటూ వేయండి. ఒకవేళ ఇన్ కేసు చిన్న మడత పడినా మళ్ళీ తిప్పి చూసి దాన్ని అడ్జస్ట్మెంట్ అనేది చేసేయండి. ఇక్కడ కూడా వీడియో పడలేదండి, బట్ పడేటంత క్లియరెన్స్ ఉండదులేండి, ఎందుకంటే అక్కడ స్టిచ్ చేస్తాం కదా అందువల్ల. ఓకేనండి, ఇలాంటివి ఇంకా మంచి మంచి వీడియోలు పెడుతూ ఉంటాను, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పదే చెప్తున్నావు ఏంటని అనుకోకండి. తర్వాత డబుల్ స్టిచ్ అనేది వేయండి. చూడండి, నాకు ఇక్కడ చిన్న మడత అనేది పడింది, అందుకని చిన్నది ఓపెన్ చేసి మళ్ళీ కవర్ చేసి డబుల్ స్టిచ్ అనేది వేస్తున్నానండి. ఓకేనా, మీరు కూడా కంపల్సరీ డబుల్ స్టిచ్ వేయాలండి, అది ఇన్విజిబుల్గా మీకు ప్రిన్సెస్ కట్ కుడుతున్నాను కాబట్టి. ఓకేనా, నార్మల్గానే డబుల్ స్టిచ్ అనేది వేయాలి. తర్వాత కటింగ్స్ కంపల్సరీ అండి, కటింగ్స్ అనేది లేకపోతే అది వంగదండి. ఓకేనా, కటింగ్స్ ఇచ్చేసి మిగిలిందంతా నీట్గా జాయిన్ చేసేయండి. ఓకేనండి, చూసారా ఎలా వచ్చిందో, ఇలా వచ్చిందండి. బ్యాక్ నెక్ కూడా మంచి మోడలేనండి, అది కూడా స్కాలప్ వస్తుంది చూడండి. థ్యాంక్ యూ.